ఏది నిజం? 25% ఉన్నటువంటి 20% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్స్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే 33% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ 33% రిజర్వేషన్ని నాడు 2014కు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 14-19 మధ్యలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ఒప్పందం ఏమిటి? సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించకూడదు అనుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో ఎన్నికలు జరిపించినటువంటి తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించకుండా ఉన్న కారణం చేత ఆనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళాలనుకున్నప్పుడు మీ అనుయాయుడైనటువంటి సుధాకర్ రెడ్డి, అంటే చరిత్ర మర్చిపోతారు, చెప్పిందే చెప్తే చెప్పిందే వింటారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మీరు ఆ 24%కి తగ్గించినటువంటి దాన్ని ఇవాళ బీసీలకు అన్యాయం చేసింది ఎవరునైనా? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా? 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టుకి పంపించి సుధాకర్ రెడ్డి చేత ఫిల్లు వేయించింది ఎవరినైనా? మీరు కాదా? ఆలోచించండి. ఇవాళ బీసీలకు ఊరట, కల్లుగీత కులాలకు హైకోర్టు ఊరట అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అదే పత్రికలో. ఈ పత్రికలో వారు చెప్పింది ఎవరైతే నిన్నటి వరకు ఈ మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నారో ఆ ఆక్షన్స్లో పాల్గొన్నటువంటి వారు సిండికేట్లుగా, ఆక్షన్స్లో ఎవరు పాల్గొన్నారు? పుంకాలు కథనాలు చూసాం. మీ శాసనసభ్యులు, మీ పార్టీ నాయకులు వేరే వారిని ఈ వ్యాపారంలో రాకూడదని ఆ రోజు చేసినటువంటి అకృత్యాల గురించి చూసాం. వారందరూ కోర్టుకు వెళ్ళారు. వారందరూ హైకోర్టుకు వెళ్తే దాన్ని వైసీపీ మీద నెట్టి బీసీలకి వైసీపీ అన్యాయం చేసిందంట, బీసీలను ఎప్పుడు కూడా వైసీపీ చిన్నగా చూసిందంట. ఈ మాటలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ అబద్ధాలు? ప్రజల్ని మీరు ఏమని భావిస్తున్నారు? ప్రజలకి వాస్తవాలు తెలియదనేటువంటి మీ ఆలోచన. 34% రిజర్వేషన్స్ 24 కావడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు సుధాకర్ రెడ్డి అనేటువంటి ఆయన అనుయాయుడి చేత కోర్టులో బిల్లు వేసిన కారణం చేత సుప్రీంకోర్టు మరొకసారి 50% రిజర్వేషన్స్ మించి రిజర్వేషన్ అమలు చేయకూడదని చెప్పినటువంటి కారణం చేత ఆ రోజు ఎన్నికలు జరిగాయి స్థానిక సంస్థలకు అనేటువంటి విషయం ఇవాళ మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. బీసీల పట్ల మీకు ఎప్పుడు ప్రేమ ఉంది? నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు చెప్పేటువంటి ఏ మాట కూడా నిజం లేదు. బీసీలను కుల వృత్తులకే ఉంచాలనేటువంటి మీ తపనకి, మీ ఆలోచనకి కాదు, బీసీలు సమాజంలో అందరికంటే గొప్పవాళ్ళుగా ఉండాలని, విద్యావంతుల్ని చెయ్యాలని, ఆ విద్యను వారికి అందించాలని ఆలోచించింది నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, మరలా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. మా పిల్లల ఎదుగుదల కోసం, మా పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా ఎగరాలని, ఎగిరి వారి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని. దానికి నువ్వు కత్తిరేస్తున్నావే, కత్తి దానితో నరుకుతున్నావే. ఇంగ్లీష్ మీడియంని మాకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఇది కదా బీసీల మీద కత్తి అంటే, ఇది కదా బీసీల మీద కత్తి అంటే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి విషయం. దానితో పాటుగా నాడు నేడు పాఠశాలల్లో మా పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకి అరకొర ఆనాడు జరిగినటువంటి మంచిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే. ఇది కదా బీసీలకు మోసం అంటే. మీరు ఎన్నికలకు ముందు ఏదైతే ఈ బీసీలను మోసగించడానికి చేసినటువంటి హామీలు మీరన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి జూన్ మాసం నుంచే, అంటే ఎన్నికలు జూన్ మాసంలో రిజల్ట్ వస్తే అదే జూన్ మాసం నుంచి, అంటే మీ దగ్గర ఒక ప్రాక్టీస్ ఉంది. మీరు ఎన్నికలు వెళ్ళే సమయంలో మార్చి నుంచి పెన్షన్లు పంచుతానన్న మీరు జూన్ నుంచి 50 ఏళ్ళు నిండినటువంటి, జూన్ నుంచి 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్లు మంజూరు చేస్తానని చెప్పి, పెన్షన్లు ఇస్తానని చెప్పి మరి బీసీలని మోసగించడం కాదా? బీసీల్లో 50 సంవత్సరాలు వయసుపైనటువంటి అనేక మంది మహిళలు, అనేక మంది వృద్ధులు ఆలోచిస్తున్నారు. ఇది బీసీలని మీరు
కత్తివేయటం కదా బీసీల పైన అనేటువంటి మాట మీ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని. దానికంటే ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి అంశం, ఉభయ గోదావరి జిల్లాలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీది. పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునేటువంటి నైజమని చెప్పడానికి ఒక కారణం ఉంది. మీరు ఆ రోజు పుష్కర ఎత్తిపోతలు అన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతుంటే ఆ ధనాన్ని పోలవరానికి ఖర్చు చేయకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకం అన్నారు, తాడిపూడి ఎత్తిపోతల పథకం అన్నారు. మీరు పోలవరం మీరు తీసుకున్నటువంటి అనాలోచిత అత్యాశ నిర్ణయం, అత్యాశ కలిగినటువంటి నిర్ణయం వల్ల ఆ రోజు స్కవర్స్ రావడానికి కారణమైంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, పోలవరాన్ని ఏటీఎంగా వాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పి దానికి సరైనటువంటి ప్రోటోకాల్స్ పాటించిన కారణం చేత ఇవాళ పోలవరం శాపంగా మారిపోయింది. ఇవాళ బడ్జెట్లో 41.5% పోలవరం ఎత్తుని తగ్గిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించండి. పోలవరం జీవనాడి బనకచెరలు నీరు కావాలన్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఎలా వస్తాయి? బడ్జెట్లో అది ప్రతిపాదించినప్పుడు మీకు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులా, ప్రధానమంత్రి గారితో మీకున్న సాన్నిహిత్యమా ఈ పోలవరం ఎత్తు తగ్గితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రలో మిమ్మల్ని క్షమించరనేటువంటి వాస్తవ విషయం కూడా మీరు గ్రహించరా? ఏదైతే 45.1 ఎత్తున్నటువంటి 45.4 మీటర్లు ఎత్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తే ఇది చరిత్ర మిమ్మల్ని క్షమించేటువంటి అంశం కాదు. ఈ అంశాన్ని ఇవాళ ఉభయ గోదావరి జిల్లా వాసులందరూ కూడా తీవ్రంగా ఆలోచించాలి, ప్రతిఘటించాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వాడమల్లన్న, ఎన్నికలైన తర్వాత బోడిమల్లన్న, ఇది వాడమల్లన్న బోడిమల్లన్న సామెత మాదిరిగా ఎన్నికల ముందు చెప్తారు, ఎన్నికల ముందు ఆకాశం హద్దుగా హామీలు ఇస్తారు. ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి మీరన్న మాటలు మీరు ఒకసారి మననం చేసుకోండి. మీరేం చెప్పారు? 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని రోజు ప్రచారం చేశారు. 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని రోజు ప్రచారం చేశారు. అదొక అబద్ధం. తెలుగుదేశం పార్టీ అంటే అబద్ధాల పుట్ట. మీరు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినటువంటిది ఎంత? 7,46,000 కోట్లు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పు ఉందని అన్నప్పుడు మీరే బడ్జెట్ సాక్షిగా 7,46,000 కోట్లు చెప్పారు. అంటే 14,50,000 కోట్లు ఉన్నప్పుడు నాకు స్పృహతో నేను ఈ హామీలు ఇస్తున్నానని చెప్పి మీ తనయుడు ఇంకొక అడుగు ఎదరికి వేసి ఇవి గనక అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడిగేటువంటి హక్కునిస్తున్నానని చెప్పారు. చట్టంలో ఎక్కడ పెట్టారో చూడలేదు. అది ఆ హక్కునిస్తున్నానని చెప్పినటువంటి లోకేష్ మాటలు కానీ మీ మాటలు కానీ మీకు ఏదైతే మీ మేనిఫెస్టోకి విట్నెస్ చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్ని ఇంత పచ్చిగా మోసగిస్తే రాజకీయాల పట్ల ప్రజలకు నమ్మకం ఎందుకు ఉంటుంది? నిజం మాట్లాడటమే నేరమా? అబద్ధాలే అధికారం తీసుకొస్తాయా? అధికారం కావాలంటే అబద్ధాలే మాట్లాడాలా అనుకునే మీనయ్య గారికి అబద్ధం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదనుకునేటువంటి అబద్ధం ఆడితే వచ్చే అధికారం నాకు అవసరం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నాడు రైతులను మోసగించారు, మహిళలను మోసగించారు, యువతను మోసగించారు, విద్యార్థులను మోసగించారు, వృద్ధులను మోసగించారు.